వెల్కమ్ బ్యాక్ టు BCN న్యూస్. పశ్చిమ గోదావరి జిల్లా ఉండి మండలం ఉప్పులూరు గ్రామ దేవత వీర పేరంటాలమ్మకు ఆషాఢ మాస సారి సమర్పణ కార్యక్రమాన్ని ఆదివారం సాయంత్రం కనుల పండుగగా నిర్వహించారు. గ్రామ ప్రముఖుల ఆధ్వర్యంలో గ్రామ ఆడపడుచులు, మహిళలు పసుపు, కుంకుమ, చీర, గాజులు, పిండి వంటలు, సారెబిందెలు, కావిళ్లు, బాజా భజంత్రీలతో ఊరేగింపుగా సారెతో బయలుదేరారు. గ్రామంలోని చెన్నకేశవ స్వామితో పాటు ఇతర గ్రామ దేవతలకు ప్రత్యేక పూజలు చేసి నైవేద్యాలు సమర్పించారు. పెద్ద సంఖ్యలో మహిళలు వీర పేరంటాలమ్మ ఆలయానికి చేరుకుని సారె సమర్పించి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం అన్న ప్రసాదాన్ని స్వీకరించారు. ఈ కార్యక్రమంలో నిమ్మల రాంబాబు, నిమ్మల నాగేశ్వరరావు, నిమ్మల విజయలక్ష్మి, పెద్ద ఎత్తున మహిళలు, గ్రామ పెద్దలు పాల్గొన్నారు. ఉన్నటువంటి శ్రీ మహాలక్ష్మి, మహాకాళి, మహాసరస్వతి స్వరూపమైన శ్రీ వీరపేరంటాలమ్మ వారు ఈ ఉప్పులూరు గ్రామంలో గత 100 సంవత్సరాల పైనుంచి కూడా మన నిమ్మల నీలయ్య, విజయలక్ష్మి గారి దంపతులు ఇంటి వద్ద అమ్మవారు నివాసం ఏర్పరచుకుని ఉన్నారు. అలాగే భక్తులందరూ కూడా అమ్మవారి అనుగ్రహం వలన వారి సమస్యలన్నీ కూడా తీరిపోయి అమ్మవారి అనుగ్రహంతో సుఖ సంతోషాలతో, ఆనందారోగ్యాలతో సుఖంగా ఉంటూ ఉంటారు. ఆలయాన్ని అభివృద్ధి చెందిస్తూ ఉన్నది. వీర పేరంటాల అమ్మవారండి. నాకేమీ తెలియదనే చదువుకోలేదు. ఆమె వచ్చి నేను అంటూనే ఉన్నది. ఏంటో దెయ్యము పోతాం అనుకుంటూ ఉన్నాము. అలాగేనండి ఆవిడ అభివృద్ధి అయ్యిందండి. ఉండి అలాగే జాతర చేయించుకుంటూ నా వయసు ఇప్పుడు 75 సంవత్సరాలు అయిపోయినాయి. 11 సంవత్సరాల నాడు నా మనవడికి కల్లోకి వచ్చి నాకు ఆలయం కావాలి, నా భక్తుల వయసు అయిపోతుంది, నేనేమో అన్యాయంగా ఉంటానా ఏంటంటే మనం ఎవరికి చెప్పకరా, మన వల్ల కాదు, మనం ఆలయం కట్టించలేము, దేవత అంటే మాట్లాడు, నువ్వు చిన్నపిల్లోడు, నేను చదువులేదు, నాకేమీ తెలియదు అంటే ఆమె కొందరికి కల్లోకి వెళ్ళి తిరుమల జై ప్రకాశ్రావు గారికి కూడా కల్లోకి వెళ్ళి ఆయన అప్పుడు సర్పంచి అయ్యారు. ఆయన కూడా మా మనవని కేకేసి మా అమ్మ ఎన్నాళ్ళు ఉంటుంది ఇంట్లో, ఎందుకు మనం కూడా కొద్దిగా గుడి కడితే బాగుంటుందనండి. ఆయన సర్పంచ్ అయ్యాక ఆయన ప్రెసిడెంట్ ఒక అయాములో ఇక్కడ స్థానం ఇచ్చారండి. ఆయన ఇచ్చాక ఇక్కడ ఊరికి అలా కూకుని ఉంటే అలాగేనండి. అలాగే ఇంత ఆలయం ఆమె భక్తుల్లో కూడి కట్టించుకుందండి. జాతరలు అయ్యి జరిపించుకున్నది బాగానే జరుగుతుంది అన్నీ కూడానండి. ఉప్పులూరు గ్రామం అయిన ఇది గొల్లపేరంటాలమ్మ ఈ విజయలక్ష్మి గారు ఇంచుమించుగా 29 సంవత్సరాల నుంచి ఇలా జాతర ప్రతి సంవత్సరం చేయించుకుంటా ఆ అమ్మవారికి గ్రామస్తులందరూ సహకరించున్నారు. ఈ సంవత్సరం కొత్తగా ఈసారి తీసుకొచ్చి గొల్లపేరంటాలో అమ్మవారికి సమర్పించుకుంటానికి గ్రామస్తులందరూ సహకరించినందుకు చాలా సంతోషిస్తున్నాను. ఆషాఢ మాసం సారి సందర్భంగా మరి గ్రామస్తులందరూ కూడా ఏకచక్రంగా వచ్చి ఈ దేవతని మరి సారి తీసుకొచ్చి పూజించుకోవడం జరిగింది. సారి తీసుకురావడం అయినది దీనికి ఆషాఢ మాసం సారి తీసుకురావడం అయింది. ఈ సందర్భంగా సహకరించినటువంటి గ్రామస్తులందరికీ కూడా గ్రామం తరఫున, దేవాలయం తరఫున మా కృతజ్ఞతలు తెలియజేస్తాం. గోదావరి వరద నీటిలో చిక్కుకున్న లంక గ్రామాలను పి గన్నవరం ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ అధికారులతో కలిసి పరిశీలించారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా పి గన్నవరం నియోజకవర్గంలోని వరద గ్రామాలను సందర్శించి బాధిత కుటుంబాలను పరామర్శించి అన్ని విధాలా తోడుగా ఉంటామని హామీ ఇచ్చారు. గోదావరి ఉధృతిని పరిశీలించి వరద బాధిత కుటుంబాలకు 20 కేజీల చొప్పున బియ్యం అందించారు. ఈ నేపథ్యంలో మెడికల్, రెవెన్యూ, ఇరిగేషన్, పోలీస్ అధికారులను ఎమ్మెల్యే అప్రమత్తం చేశారు. ఈ కార్యక్రమంలో పలువురు అధికారులు పాల్గొన్నారు. జరగడం జరిగింది. ఆ ప్రాంతాల్లో పరిశీలించి అక్కడ ఉన్నటువంటి సమస్యలు తెలుసుకుని ఈ ఫ్లడ్ వల్ల ఏ ప్రాంతాలకు ఎఫెక్ట్ అవుతున్నాయనేది పరిశీలించడం జరిగింది. దాని గురించి గవర్నమెంట్ కూడా నిర్వహించి వాళ్ళకి ఆ సమస్యను పరిష్కరించే రీతిగా చర్యలు తీసుకుంటాం. ఐనవేలి మండలంలో ఉన్నటువంటి అన్ని గ్రామాల్లోనూ కూడా ఈ ఫ్లడ్ ఎఫెక్టెడ్ ఏరియాలో రైస్ పంపిణీ చేయడం జరిగింది. అక్కడ ఉన్నటువంటి రెవెన్యూ అధికారులతో కలిసి రైస్ పంపిణీ చేసి ఇప్పుడు
గంటిపెదపూడి అంటే పీగన్నవరం మండలం గంటిపెదపూడి బూరుగులంక, పెదపూడిలంక, ఊడుముల్లంక, అరిగవరలంక ఈ 4 లంకలకి సంబంధించినటువంటి ఏరియాకి రావడం జరిగింది. ఇక్కడ కూడా బూరుగులంకలో ఇక్కడ ఉన్నటువంటి బాధితులకి రైస్ పంపిణీ చేయడం కూడా జరిగింది. భీమవరం పట్టణ ఇలవేల్పు శ్రీ మావుల్లమ్మ అమ్మవారి స్వర్ణ వస్త్రానికి వెంకటేశ్వర బిస్కెట్ హోల్సేల్ షాప్ అధినేత వెన్నెశెట్టి లక్ష్మణరావు, లక్ష్మీ దంపతులు వారి కుటుంబ సభ్యులు 3 కాసుల బంగారాన్ని ఆలయ సహాయ కమిషనర్ బుద్ధ మహాలక్ష్మి నాగేష్ చేతుల మీదుగా అందజేశారు. ఆలయం తరపున లక్ష్మణరావు దంపతులను సత్కరించారు. ఆలయ అర్చకులు కొప్పేశ్వరరావు వేద ఆశీర్వాదాలు అందించారు. ఈ కార్యక్రమంలో పసుపులేటి వాసు తదితరులు పాల్గొన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం పట్టణంలో వేయించేసి ఉన్న ప్రముఖ ఎలవేలు పారాదైవం శ్రీ మావుళ్ళమ్మ అమ్మవారు అత్యంత మహిమాన్వితమైన అమ్మవారు. అంటే కష్టాలు ఉండి ఇంక మరి కష్టాల నుంచి గట్టెక్కలేమన్న సమయంలో అమ్మవారిని ఆశ్రయిస్తే ఆ కష్టాల నుంచి గట్టెక్కి అభివృద్ధి అమ్మవారు. ఇంత అద్భుతమైన ఈ అమ్మవారు ఉండడం వల్ల పట్టణ పెద్దలు కానీ, మన గౌరవ శాసనసభ్యులు కానీ, గౌరవ శాసనసభ్యులు అంజిబాబు గారు, అయితే పెద్దలందరూ గతంలోనే అమ్మవారికి బంగారం చీర పూర్తి చేయించాలని తలపెట్టారు. ఇటీవల కూడా ఎమ్మెల్యే గారు ఎన్నిక అవగానే మొట్టమొదట ఈ బంగారు చీరను ఎట్టి పరిస్థితిలో ఈ గత సంవత్సరంలో 2 సంవత్సరాలు ఎట్టి పరిస్థితి పూర్తి చేసి తీరాలన్న కృతనిశ్చయంతో అందుకు తగ్గ కార్యాచరణ చేయమని కూడా చెప్పారు. ఆ ప్రకారం అమ్మవారు కూడా సానుకూల స్పందించి తరచూ ఇలాంటి మహానుభావులైన భక్తులు బంగారం ఇస్తూ వస్తున్నారు. అలా శ్రీ వెంకటేశ్వర బిస్కెట్స్ కంపెనీ వారు అమ్మవారికి 24 గ్రాములు బంగారం ఇవాళ ఇచ్చారు. అలా రెగ్యులర్గా రోజు అమ్మవారికి తరచూ బంగారం వస్తుంది. దీని తొందరలోనే ఎమ్మెల్యే సహకారంతో, ఎమ్మెల్యే ఆల్రెడీ పట్టుదలగా ఉన్నారు కాబట్టి ఒక కమిటీ ద్వారా ఈ చీరని పూర్తి చేయడానికి కార్యాచరణ నిర్ణయించి తొందరలోనే అమ్మవారి అనుగ్రహంతో చీర పూర్తవుద్దని ఆశాభావంతున్నాం. జై జై శ్రీ మావుళ్ళమ్మ, జై శ్రీ మావుళ్ళమ్మ. అల్లూరు జిల్లా చింతపల్లి నుంచి వస్తుండగా గండేపల్లి మండలం మురారి వద్ద జరిగిన ప్రమాదంలో పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం మండలం తాడేరు గ్రామానికి చెందిన 3 మృతి చెందిన సంగతి తెలిసిందే. రాజమండ్రిలో వారి మృతదేహాలకు పోస్టుమార్టం నిర్వహించిన అనంతరం తాడేరు గ్రామానికి తీసుకువచ్చారు. ఒకే కుటుంబానికి చెందిన 3 అన్నదమ్ములు మృతి చెందడంతో ఆ గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. పల్సర్ వాహనంపై తాడేరు వస్తుండగా 20 ఏళ్ల రాజు, 18 ఏళ్ల యేసు, 10 ఏళ్ల అఖిల్, తల్లి నంగలం దుర్గా కింది పడిపోయారు. అదే సమయంలో గుర్తు తెలియని వాహనం వచ్చి 3పై ఎక్కడంతో అన్నదమ్ములు అక్కడికక్కడే మృతి చెందారు. తల్లి దుర్గా ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. ఈ ఘటనపై గండేపల్లి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ నాయుడుతో కలిసి సినీ నటుడు సప్తగిరి తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. అనంతరం సప్తగిరి మాట్లాడుతూ ఆగస్టులో తాను నటించిన పెళ్లికాని ప్రసాద్ సినిమా విడుదల కానుందని అన్నారు. గోల్డ్ మ్యాన్ అనే మరో సినిమాలో తాను నటిస్తున్నట్లు తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇటీవలే జరిగిన ఎన్నికల్లో ఎంపీ టికెట్ కోసం తాను ప్రయత్నించడం వాస్తవమేనని అన్నారు. అయితే చిన్న పిల్లోడివి ఇప్పుడెందుకు రాజకీయాలని చెప్పడంతో వెనక్కి తగ్గినట్లు తెలియజేశారు. నెక్స్ట్ గోల్డ్ మ్యాన్ అని 2 సినిమాలు ఉన్నాయి. తప్పకుండా మంచి సినిమాలు వేస్తున్నాను. పెళ్లిగాని ప్రసాద్ సినిమా స్క్రిప్ట్ ఓకే చేసింది మాత్రం మా జగన్ అన్న, చిత్తూరు ఎమ్మెల్యే గారు. డెఫినెట్గా అన్నింటిలో మన ముద్ర ఉంటుంది. మా ఎలక్షన్లో కూడా ట్రై చేసిన మాట వాస్తవమే. సో చిన్న పిల్లడు ఇంకా ఎందుకప్పుడే రాజకీయాలని నెక్స్ట్ చూద్దాం. ఎప్పుడు ఆల్వేస్ సపోర్ట్. వార్తలు ముగించే ముందు ముఖ్య అంశాలు మరొకసారి. ఏపీ అభివృద్ధికి చిత్తశుద్ధితో పనిచేస్తున్నాం, స్పష్టం చేసిన కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్. రాష్ట్రంలో విద్యా అభివృద్ధికి అధిక ప్రాధాన్యం, విద్యతోనే సమాజ అభివృద్ధి సాధ్యమన్న పెద్దాపురం ఎమ్మెల్యే చినరాజప్ప. విజయవాడ దుర్గమ్మ సన్నిధికి భారీగా తరలివచ్చిన భక్తులు,
భక్తులకు ప్రత్యేక ఏర్పాట్లు చేపట్టిన ఈవో రామారావు. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న సినీ నటుడు సప్తగిరి. ఆలయ మర్యాదలతో స్వాగతం పలికి స్వామి దర్శనం కల్పించిన అధికారులు. ఇవి ఇప్పుడు వరకున్న బులెటిన్ అప్డేట్స్. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజీని ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.